హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న నైట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఆలోచనలు మీ విషయంలో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. మూన్ ఎనర్జీ కదా. ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ విషయంలోని అనేది కూడా తెలుసుకోవచ్చు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ స్వేర్డ్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, the chariot, bottom of the deck. ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో ఏవైతే అనుకుంటున్నారో, అంటే ఇక్కడ మీ గురించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ కలలు కనడం కానీ, పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ ఇద్దరి మధ్యన ప్రీవియస్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా మళ్ళీ ఊహించుకుంటూ తన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలో ప్రీవియస్లో చేయాలి అని చెప్పి అనుకున్నారో అవైతే చేయలేకపోయారనమాట. తను మీ విషయంలో చాలా ఊహించుకున్నారు ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, తను ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా ఈ వ్యక్తి చేయలేకపోయారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే, తను మీ విషయంలో తను ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ చెయ్యాలి, మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకున్నట్టయితే మనకి ఈ ఎనర్జీస్లో తెలుస్తుంది. నిన్న నైట్ మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఈ విధంగా ఆలోచించారనమాట. మీ పార్ట్నర్ నిన్న డివైన్కి సరెండర్ అయ్యారనమాట. చాలా మూడీగా ఉన్నారనమాట మీ పార్ట్నర్ నిన్నంతా కూడా. ఎందుకంటే ఇక్కడ మూన్ ఎనర్జీ ఒకవైపు, అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ తను ఏదైతే మీ విషయంలో అనుకున్నారో అవి చేయలేకపోయాను అని చెప్పి ఒకవైపు చాలా డిసప్పాయింట్గా, చాలా మూడీగా ఈ వ్యక్తి అయితే నిన్నంతా కూడా డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారు ఈ వ్యక్తి. నిన్న నైట్ మనకు అదే తెలుస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీరు కూడా డివైన్కి అయితే కనెక్ట్ అయి ఉన్నారనమాట. మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు అని చెప్పి ఏదైతే మీ పార్ట్నర్తో మీరు ఊహించుకున్నారో లైఫ్, మీకంటూ మీ పార్ట్నర్తో ఉన్న కొన్ని డ్రీమ్స్ అన్నీ కూడా మళ్ళీ నిజం అవ్వాలి, అవన్నీ కూడా నా లైఫ్లో జరగాలి అని చెప్పి మీరు కూడా పదే పదే అనుకున్నారనమాట. మీరు కూడా డివైన్కి ఎక్కువ ప్లేయర్ చేస్తున్నారు. మీలో చాలా వరకు సరెండర్ అయ్యారనమాట డివైన్కి, అది కూడా తెలుస్తుంది. అది కూడా మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి డివైన్ ఎక్కువగా కోరుకుంటున్నారు. డివైన్ కూడా అదే చెప్తుంది, నాకు సరెండర్ అవ్వండి, మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను జరిగేలాగా చూసుకుంటాను అని చెప్పి డివైన్ కూడా చెప్తున్నారనమాట.
మీ పార్ట్నర్ కూడా ఆ ఎనర్జీలోనే ఉన్నారు నిన్నంతా, మీరు ఆ ఎనర్జీలోనే ఉన్నారు. ఇక్కడ చాలా వరకు మీలో కొంతమంది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట. అంటే ప్రీవియస్లో మీ పార్ట్నర్ మీ రిలేషన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోవడం వల్ల, మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారో ఆ బాధ నుంచి బయటకు వచ్చి మీరు ఏంటి అనేది మీరు అందరికీ తెలిసేలాగా, అంటే మీరు ఎంత స్ట్రాంగ్ అని చెప్పి మీరు అందరికీ తెలిసేలాగా మీరైతే ఇప్పుడు బిహేవియర్ చేస్తున్నారనమాట. మీరు కూడా ఎమోషనల్‌గా బాధపడుతూ మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకోకుండా, అక్కడితో మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయిందని చెప్పి అనుకోకుండా మీరైతే మీ లైఫ్‌లో మీరైతే లీడ్ చేస్తున్నారనమాట. మీరంటే ఏంటి, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి అందరికీ తెలిసేలాగా మీరు కూడా బిహేవియర్ చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటున్నారు మీరు కూడా ప్రెజెంట్. ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా సేమ్ మీ విషయంలో తను ఏ విధంగా బిహేవియర్ చేసిన పాస్ట్‌లో, అంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా మీపై తనకి లవ్ లేదు అన్నట్టు, ఎమోషనల్‌గా ఫీల్ అవుతలేదు అన్నట్టు మీ దగ్గర ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు పాస్ట్‌లోని మిమ్మల్ని దూరం పెట్టే టైంలోని. బట్ ఈ వ్యక్తి నిజానికి తనేంటంటే మీ విషయంలో చాలా లవ్ అనేది మీపై ఉంది ఈ వ్యక్తికి. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి రీసెంట్‌గా బ్రేకప్ అయినట్టయితే కనిపిస్తుంది. కొంతమందికైతే 3 మంత్స్. అలాగే కొంతమందికి 7 మంత్స్. కొంతమందికైతే 1 మంత్ మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. చాలా రీసెంట్‌గా మీ ఇద్దరి మధ్యన సెపరేషన్ అనేది వచ్చినట్టయితే కనిపిస్తుంది ఇక్కడ. మరికొంతమంది అయితే ఇక్కడ 2 ఇయర్స్ లోపు వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఎక్కువగా రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. అంటే 1 ఇయర్ లోపులో. మీ పార్ట్నర్ నిన్న నైట్ అయితే చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి ఎనర్జీలో మీ పార్ట్నర్ అయితే చాలా మూడీగా అయితే ఉన్నారనమాట. అంటే తనకే తెలియకుండా నిన్నంతా కూడా మీ పార్ట్నర్‌కి హ్యాపీనెస్ అనేది లేదు తన ఫేస్‌లోని. చాలా మూడీగా, డిసప్పాయింట్‌గా, ఏదో పోగొట్టుకున్నట్టు, తనకు సంబంధించింది ఏదో వాల్యుబుల్ తన లైఫ్‌లో నుంచి దూరం అయిపోయినట్టు ఈ వ్యక్తి అయితే నిన్నంతా కూడా చాలా ఎమోషనల్‌గా ఆలోచిస్తూ ఉన్నారనమాట. నిజానికి పైకి ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరికీ తెలియనిది ఏంటంటే మీపై తను చాలా ఎమోషనల్‌గా అయితే బాధపడుతున్నారు మీ విషయంలోని. ఆ ఫీలింగ్స్ అనేవి మీపై ఉన్నాయి. ఈ వ్యక్తి పౌర్ణమి రోజు హాలిడే రావడంతో చాలా వరకు కొంతమంది ఈ సండే వీకెండ్‌లో చాలా రిలీఫ్‌గా అయితే ఉందాము, ఎంజాయ్ చెయ్యొచ్చు అని అనుకున్నారు. బట్ వాళ్ళకే తెలియకుండా మీరు ఎక్కువగా గుర్తుకు రావడం కానీ, మేబీ ఇక్కడ తను రిలీఫ్‌గా ఉండడం వల్ల పదే పదే మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవి ఎక్కువగా గుర్తుకు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా నిన్న ఎక్కువగా అనిపించాయన్నమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో నిన్న నైట్ మొత్తం డే అంతా కూడా మీ పార్ట్నర్‌ని చాలా డిస్టర్బ్ చేసినట్టయితే కనిపిస్తున్నాయన్నమాట మీ ఆలోచనలు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్‌లో మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి బ్రేకప్ చేయలేదు. కొన్ని సిట్యుయేషన్ల కారణం వల్ల తను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల, ఇంకా మీ గురించి ఈ వ్యక్తి ఎఫర్ట్స్ పెట్టలేక, అంటే తన పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల మిమ్మల్ని వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేసుకోలేక, మీపై ఆ లవ్ ఉన్నా కూడా, ఆ ఫీలింగ్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారనమాట. మనకి అదే కనిపిస్తుంది. అలాగే మీరు కూడా ఈ వ్యక్తితో మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇవ్వమని, అంటే ఈ వ్యక్తి మీతో చాలా తక్కువగా మాట్లాడడం కానీ, మీకు టైం అనేది ఇవ్వకపోవడం కానీ, అంటే చాలా తక్కువ టైం మీకు ఇవ్వడం కానీ, అంటే తనకి కుదరకపోవడం వల్ల, బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీకు మీ పార్ట్నర్‌కి కూడా గ్యాప్ అనేది ఎక్కువైపోయిందనమాట. దానివల్ల మీరు మీ పార్ట్నర్‌ని అడగడం, మీ ఇద్దరి మధ్యన కొన్ని డిస్కషన్స్ రావడం కానీ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట. అలాగే ఇక్కడ మీ రిలేషన్‌కి స్టెబిలిటీ లేకుండా, అంటే ఇక్కడ ఈ వ్యక్తి తనకు నచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, అంటే తనకి టైం కుదిరినప్పుడు, తను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయడం కానీ, తనకు వీలైనప్పుడు ఇలా చేసేవారనమాట. అంటే మీకంటూ ఒక టైం అనేది స్పెషల్‌గా ఇవ్వలేకపోవడం. ఎప్పుడైతే చేశారో మీ ఇద్దరి మధ్యన ఇలాంటివి ఎప్పుడైతే జరిగాయో
ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల తనకి పర్సనల్‌గా ఇబ్బందులనేవి ఫేస్ చేయవలసి వస్తుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి తన సెక్యూరిటీ తను చూసుకొని తన స్వార్థం కోసం అంటే ఇక్కడ మీరు ఏ విధంగా బాధపడతారు అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచించకుండా తన గురించి తను ఆలోచించుకున్నారనమాట. ఆలోచించుకుని మిమ్మల్ని దూరం పెట్టారు పాస్ట్‌లోని. అంటే ఇక్కడ కొంతమందికి రీసెంట్ పాస్ట్‌లోనే ఇద్దరి మధ్యన ఈ సెపరేషన్ అనేది వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు కూడా మీ పార్ట్నర్‌తో మాట్లాడడానికి టైం లేకపోయినా కూడా అంటే టైం అనేది అవైలబుల్ కాకపోయినా కూడా మీరు చాలా బిజీగా ఉన్నా, లేదంటే మీ పర్సనల్ లైఫ్‌లో మీకు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్‌కి టైం అనేది ఇచ్చేవారు. మీరు ఎంత మీ పర్సనల్ లైఫ్‌లో సఫర్ అవుతున్నా కూడా అవేమీ కూడా మీరు మీ పార్ట్నర్‌కి చెప్పకుండా తన ప్రేమను మాత్రమే ఆశిస్తూ మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తనతో మాట్లాడడానికి తనని అప్రోచ్ అవ్వడానికి అంటే మీట్ అవ్వడానికే ట్రై చేసేవారనమాట. బట్ మీ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి తనకి కొంచెం ఇబ్బందొచ్చేసరికి తన లైఫ్ అనేది తను చూసుకున్నారనమాట. మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని మీ రిలేషన్‌ని బ్రేకప్ చేశారు. ఇక్కడ కొంతమందైతే ఎక్కువగా వాళ్ళ కెరియర్ గురించే ఇక్కడ కొంతమందైతే వాళ్ళ కెరియర్ పరంగా కూడా వాళ్ళ స్వార్థం చూసుకొని మీ రిలేషన్‌ని దూరం చేసినట్టు కూడా కనిపిస్తుంది. అంటే మీపై తనకి ఎమోషన్స్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా కూడా వాటిలన్నిటిని కూడా డిఫెండ్ చేసుకుంటూ, తనకి మీపై ఎంత లవ్ ఉన్నా కూడా ప్రాక్టికల్‌గా ఆలోచించారనమాట. ప్రాక్టికల్‌గా ఆలోచించి మీ లైఫ్‌లో నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఆ ఎనర్జీలోనే ఉన్నారనమాట. ఎక్కువగా అదే కనిపిస్తుంది. ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో అవన్నీ కూడా ఆలోచిస్తారనమాట ఈ వ్యక్తి ఎప్పుడు కూడా. తనకి ఏ టైంలో తను ఫ్రీగా ఉంటారో అంటే వర్క్స్ ఏమీ లేకుండా రిలాక్స్ అయ్యే టైంలో ఎక్కువగా మీరు మీ ఆలోచనలనేవి ఎక్కువైపోతాయనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైటు మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి నిన్న డివైన్‌కి అయితే సరెండర్ అయ్యారనమాట. దానివల్ల మీ ఆలోచనలు అనేవి ఎక్కువైపోయాయి. చూసారు కదా! ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చెయ్యాలి, స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. అందుకని నిన్నంతా కూడా నిన్న నైట్ కూడా ఈ వ్యక్తి డివైన్‌కి సరెండర్ అయ్యి ఎక్కువగా మీ ఆలోచనలే ఎందుకు మా లైఫ్‌లో ఈ విధంగా జరిగింది? ఇద్దరం ఎందుకు దూరం అయిపోయాము? నేను అంత అన్‌కండిషనల్‌గా లవ్ చేసిన నా పర్సన్‌ని నాకు నేనే ఎందుకు దూరం చేసుకునేలాగా చేశావు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే నిన్న చాలా బాధపడ్డారనమాట. ఎందుకు మమ్మల్ని కలిపావు అని చెప్పి డివైన్‌నైతే మీ పార్ట్నర్ అయితే క్వెషన్ చేశారు. విడదీసేలాగా అయితే ఎందుకు మమ్మల్ని ఇద్దరిని కలిపావు? ఎందుకు నాకింత బాధని మిగిల్చావు. ఎందుకు నేనిప్పుడు ఇంత బాధపడేలాగా చేశావు అని చెప్పి ఈ వ్యక్తి పదే పదే డివైన్‌నైతే క్వెషన్ చేశారు. అదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ వ్యక్తికి మీపై లవ్ లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు, మిమ్మల్ని దూరం పెట్టింది. తనకేంటంటే తన సెక్యూరిటీ చూసుకున్నారనమాట. ఎంత లవ్ ఉన్నా కూడా ప్రాక్టికల్‌గా ఆలోచించడం తప్పలేదు అని అనుకుని ఈ డిసిషన్ తీసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని జెన్యూన్‌గానే లవ్ చేయడం వల్ల ఎంత మర్చిపోవాలి అని చెప్పి అనుకున్నా, ఈ వ్యక్తి ఎప్పుడైతే రిలీఫ్‌గా ఉంటారో, ఎక్కువగా ఖాళీగా ఉంటారో, ఆ సమయంలో తను ఎక్కువగా నిద్రపోయే టైంలోని మీరైతే గుర్తుకొస్తూ ఉంటారనమాట. చూసారు కదా! 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకున్నారు కదా! ప్రీవియస్‌లోని ఇష్టం ఉన్నా కూడా దూరం పెట్టారు కావాలనే. ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, తన లైఫ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుందని చెప్పి అనుకోవడం కానీ తనకైతే ఉంది. బట్ అక్కడ ఉన్న సిట్యుయేషన్ బట్టి ఆ విధంగా చేశారనమాట. ఇప్పుడు అందుకనే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా అంటే తనకి కావాల్సిందంతా 9 ఆఫ్ పెంటికల్ చూసారు కదా! తన లైఫ్‌లో తను హ్యాపీగా లీడ్ చేస్తున్నా కూడా తన లైఫ్‌లో ఎవరైతే
థర్డ్ పర్సన్స్ ఉన్నారో, అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చు. ఎవరున్నా కూడా వాళ్ళతో ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఉంటున్నా కూడా తనలో ఏదో తెలియని బాధ అనేది ఈ వ్యక్తికి ఉంటుందన్నమాట. తనలో ఏదో తెలియని బాధ, తన లైఫ్‌ని కోల్పోయిన ఫీలింగ్ ఈ వ్యక్తినైతే ఎక్కువగా వెంటాడుతుందనమాట. నిన్న నైట్ అది ఇంకా ఎక్కువగా అనిపించింది. ఈ ఫుల్ మూన్ ఎనర్జీలోని చాలా మూడీగా ఉండడం కానీ, అలాగే మీకు వెంటనే కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, లేదంటే మీకు మెసేజ్ చేయాలి అన్నంతగా ఈ వ్యక్తికి తను కంట్రోల్ చేసుకోలేనంతగా అనిపించిందనమాట. లేదంటే మీకు మెసేజ్ చేయాలి అన్నంతగా అయితే ఈ వ్యక్తికి అనిపించింది. అలా అనిపించినా కూడా తనైతే కంట్రోల్ చేసుకున్నారనమాట. అదే కనిపిస్తుంది ఇక్కడ. చూసారు కదా! తనకి మీ విషయంలో ఎంత ఫాస్ట్‌గా మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకున్నా కూడా, ఏ విధంగా తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారో, ఒక స్టిక్ పట్టుకుని ఎలా ఆపుతున్నారో, సేమ్ తన ఎమోషన్స్‌ని కూడా ఈ విధంగానే డిఫెండ్ చేసుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. నిన్న నైట్ కూడా మీకు వెంటనే మీతో ఎందుకో మాట్లాడాలి, మెసేజ్ చేయాలని చెప్పి అనిపించినా, ఒక్కసారే తనైతే డిఫెండ్ చేసుకున్నారు. అదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నా, తన మనసులో మీకున్న స్థానం ఎప్పటికీ ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్‌లో మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవారనమాట పాస్ట్‌లోని. మీతో ఉన్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు, లేదంటే మీరు, మీ పార్ట్నర్ ఇద్దరు మాట్లాడుకునే మాటలు అవ్వచ్చు. అంటే మీరు మీ పార్ట్నర్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడిన మాటలు అవ్వచ్చు. లేదంటే అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడిన మాటలు ఉంటాయి కదా! అవన్నీ కూడా తలుచుకోవడం కానీ, అలాగే మీ మాటలతో ఎక్కువగా మీ పార్ట్నర్‌ని నవ్వించడం కానీ, మీ బిహేవియర్‌తో మీ పార్ట్నర్‌ని నవ్వించడం కానీ, ఇలాంటివి ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుంటూ ఉన్నారనమాట. మీ పార్ట్నర్‌కి మీ బిహేవియర్ అవ్వచ్చు, మీ మాటలు అవ్వచ్చు బాగా నచ్చుతాయనమాట. మీరు ఎక్కువగా అట్రాక్షన్‌గా ఉండే మాటలు మాట్లాడతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ మాటలైతే మీ పార్ట్నర్‌కి బాగా నచ్చుతాయి. పదే పదే వినాలి అన్నట్లుగా అయితే మీరు మాట్లాడతారు. మీ మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు అదే ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తున్నాయి. మీ ఎనర్జీ నుంచి ఈ వ్యక్తి అయితే బయటికి రాలేకపోతున్నారనమాట. అంటే వర్క్‌లో బిజీగా ఉంటే అంతా మీరు గుర్తుకు రాకపోను. ఫుల్ మూన్ ఒకవైపు మీ పార్ట్నర్ ఫ్రీగా ఉండడం. రెండిట్ల వల్ల మీ పార్ట్నర్‌కైతే ఎక్కువగా మీ మాటలు, మీ బిహేవియర్ అవ్వచ్చు, మీరిద్దరూ చాలా క్లోజ్‌గా మాట్లాడుకునే మాటలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా బాగా గుర్తొచ్చి డిస్టర్బ్ అయ్యారనమాట నిన్న మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే మీ మాటలు మీ పార్ట్నర్‌కి బాగా నచ్చుతాయంట. మీరు మాట్లాడే కొలది కూడా మీ పార్ట్నర్‌కి ఇంకా వినాలి అని అనిపిస్తుందంట. అదే తలుచుకుంటూ ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు. నిన్న నైట్ అయితే మీ గురించి ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించి చాలా మూడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు. అంటే కావాలనే తనంతట తానే కదా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. తన సెక్యూరిటీ కోసం, తన లైఫ్ కోసం, సొసైటీ కోసం. ఇప్పుడు అదే బాధపడుతున్నారనమాట. మీ పార్ట్నర్ అయితే కావాలని నా పార్ట్నర్‌ని నేను దూరం చేసుకున్నాను. నా చేతులారా నేనే నా హ్యాపీనెస్‌ని దూరం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. ఇక్కడ చాలా వరకు కొంతమంది రిలేషన్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ అనమాట. మీ పార్ట్నర్‌కి మీరంటే ఎంత ఇష్టం అనేది మీకు కూడా తెలియకుండా చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే రియల్‌గా మీరంటే చాలా ఇష్టం ఈ వ్యక్తికి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే నా రిలేషన్‌ని నేను గెలుచుకోలేకపోయాను. నా పర్సన్‌ని నేను మిస్ చేసుకున్నాను. నా పర్సన్‌ని నేను పొందటమే నిజమైన గెలుపు. బట్ అది నేను తెలుసుకోలేకపోయాను. నా చేతులారా నా లైఫ్‌ని ఈ విధంగా చేసుకున్నాను. నా పార్ట్నర్ లైఫ్‌లో నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయి, ఈరోజు నా లైఫ్ అంతా కూడా శూన్యం అయిపోయింది అని ఈ విధంగా
చాలా ఓవర్గా అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీలోని మనకి అదే కనిపిస్తుంది. నా అహంకారంతో నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి నిన్న నైట్ అంతా కూడా మీ పార్ట్నర్ అయితే ఈ విధంగానే ఆలోచించారనమాట. మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయినందుకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ మనకి ఈ వ్యక్తి డ్రీమ్ ఏంటి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ఒక ప్రాపర్గా ఒక ప్లాన్ అనేది ఉండాలి. తన డ్రీమ్ని నిజం చేసుకోవాలి అనుకుంటే. అందుకనే మీ పార్ట్నర్ ఒక ప్లాన్ అనేది వేస్తున్నారనమాట. మళ్ళీ మీ రిలేషన్ని ఏ విధంగా న్యూ బిగినింగ్ చేయాలి, ఏ విధంగా మళ్ళీ మీతో ఫాస్ట్లో ఎలా ఉండేవారో ఆ విధంగా ఉండాలి అని చెప్పి ఒక ప్లాన్ అనేది వేస్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి కూడా మీరు ఒక డ్రీమ్ అనమాట. మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకోవడం కానీ, మీతో లైఫ్ని లీడ్ చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారనమాట. కావాలని నా చేతులతో నేనే ఈ విధంగా చేసుకున్నాను, నా స్వార్థం వల్ల అని ఈ వ్యక్తి ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఆ విధంగానే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఒక ప్లాన్ అనేది వేస్తున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి ఏంటి అనేది. తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా తనకి హ్యాపీనెస్ అనేది మీరు మాత్రమే ఇస్తారు అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకున్నారు. అందుకని ఈ వ్యక్తి పదే పదే డివైన్ను కూడా అడుగుతున్నారనమాట. ఈ వ్యక్తి ఎందుకు మమ్మల్ని ఇద్దరిని కలిపావు, ఇలా దూరం చేయడానికైనా కలిపావు అని చెప్పి ఈ వ్యక్తి పదే పదే డివైన్ని కూడా అడుగుతున్నారు. మీరెంత సఫర్ అవుతున్నారో మీ రిలేషన్ నుంచి మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయినందుకు మీ పార్ట్నర్ కూడా అక్కడ అంతే బాధపడుతున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే బయటికి తెలియనివ్వకుండా తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని డిఫెండ్ చేసుకుంటూ ఉంటున్నారనమాట ఈ వ్యక్తి. మనకి అదే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, మీరు డివైన్కి సరెండర్ అయ్యారు, మీ పార్ట్నర్ కూడా డివైన్కి సరెండర్ అయ్యారనమాట. మీరు ఏ విధంగా డివైన్ని అడుగుతున్నారో, ఎందుకు నా లైఫ్లోకి నా పార్ట్నర్ని తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు కలిపావు, ఇలా దూరం చేయడానికనా అని మీరు డివైన్ని ఒకవైపు అడుగుతున్నారు. మీ పార్ట్నర్ కూడా డివైన్ అయితే అడుగుతున్నారనమాట. సేమ్ మీరు ఎలా అడుగుతున్నారో ఆ విధంగానే మీ పార్ట్నర్ కూడా డివైన్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. పూర్తిగా డివైన్కి సరెండర్ అయ్యి మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. అదే తన కళ. దాన్ని ఏ విధంగా నిజం చేసుకోవాలి అంటే దానికి ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ఏంటి అనేది, ఎలా చేయాలి అనేది ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. చాలా వరకు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్కి అయితే న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. మీకు కూడా మీ పార్ట్నర్తో లైఫ్ అనేది లీడ్ చేయడమే కదా మీ డ్రీమ్ కూడా. సేమ్ మీ పార్ట్నర్కి కూడా మీతో లైఫ్ని లీడ్ చేయడమే తన డ్రీమ్ కూడా. ఇప్పుడు మీ పార్ట్నర్ అదే ఆలోచిస్తున్నారు, ఆ టైం కోసమే వెయిటింగ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ మీరు కూడా మళ్ళీ రిలేషన్ని స్టార్ట్ చేస్తే కనుక ఎటువంటి ఇబ్బందులు రాకూడదు మీ ఇద్దరి మధ్యన. మళ్ళీ మీరు ఏ విధంగా కూడా దూరం అవ్వకూడదు. ఎప్పటికీ కూడా మీరు ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. దానికి తగ్గ ప్లాన్ అనేది ఈ వ్యక్తి అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి. టైం పట్టినా కూడా ఒక ప్లాన్ అనేది వేసి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. అది కూడా లైఫ్ లాంగ్ మీతో ఉండి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇచ్చేలాగా, మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇచ్చేలాగా ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారు, చూసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. చెప్పాను కదా నేను, మీరు చాలా మంచివారు, మీతో మాట్లాడితే టైం అనేది కూడా తెలీదు, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటారు, మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు కదా. సేమ్ మనకి అదే వచ్చింది మూన్ ఎనర్జీలో కూడా. బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావడానికి.
ఒక ప్లాన్ అనేది వేస్తున్నారనమాట. టైం కోసం చూస్తున్నారు. చూసారు కదా ఇక్కడ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. తన ఉద్వేగాలనేవి ఉప్పొంగుతున్నాయి అనమాట. అంటే మీ దగ్గరికి రావాలి, వెంటనే మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని చెప్పాను కదా! అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ అయితే హై అయిపోతున్నాయి అనమాట. పరిగెడుతున్నాయి అనమాట ఫాస్ట్‌గాని. బట్ అంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నా తన ఎమోషన్స్ అవ్వచ్చు, లేదంటే తన ఆలోచనలు అవ్వచ్చు మీ విషయంలో వెంటనే మీతో మాట్లాడాలని. అంత హై అయిపోతున్నా కూడా ఒక్కసారి ఈ వ్యక్తి అయితే డిఫెండ్ చేసేసుకుంటున్నారనమాట. కంట్రోల్ చేసేసుకుంటున్నారు. అక్కడికి స్టాప్ చేసేస్తున్నారనమాట. ఎందుకు? మీ లైఫ్‌లోకి వస్తే మళ్ళీ ఒక మంచి ప్లాన్‌తో రావాలి. వచ్చి మళ్ళీ కొన్ని రోజులు మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేసి, మీతో లీడ్ చేసి రిలేషన్‌ని సడెన్‌గా మళ్ళీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇలా చేయకుండా ఒక్కసారి మీ లైఫ్‌లోకొస్తే లైఫ్ లాంగ్ మీతో ఉండేలాగా, మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఏ విధంగా కూడా ఈ దూరం అనేది రాకుండా ఈ వ్యక్తి అయితే చూసుకుని, టైం చూసుకుని మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా ఎంత పాజిటివ్‌గా వచ్చిందో. మీ పార్ట్నర్ బయటకి ఒక రకంగా కనిపిస్తున్నారు కానీ, ఆ వ్యక్తి ప్రపంచానికి అంటే మీకు కూడా తెలియని వ్యక్తి తన లోపల వేరే పర్సన్ అయితే ఉన్నారనమాట. ఆ వ్యక్తి మీరు ఎంత బాధపడుతున్నారో మీ విషయంలోని అంతగానే బాధపడే వ్యక్తి అనమాట. ఏంజెల్స్ ఇచ్చే సజెషన్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ విషయంలో. అంటే మీ పార్ట్నర్‌ని మీరు నమ్మొచ్చా లేదా అనేది. యెస్. మీరు రిలేషన్ విషయంలో ఎంత సఫర్ అవుతున్నారో ఆ బాధనంతా కూడా ఏంజెల్ అయితే అర్థం చేసుకున్నారంట. అర్థం చేసుకుని మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకైతే పంపబోతున్నారు. అందుకే మీరు డివైన్‌కి సరెండర్ అయ్యారు. మీ పార్ట్నర్ కూడా సరెండర్ అయ్యేలాగా ఏంజెల్స్ అయితే చేశారనమాట. చెప్పాను కదా మిమ్మల్ని మిస్ చేసుకోవడమే మీ పార్ట్నర్ అన్‌లక్కీ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. కొన్ని వారాల్లో అయితే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికైతే రాబోతున్నారు. మనకి ఏంజెల్స్ టైం కూడా ఇచ్చేశారు. యెస్. మీరు నమ్మండి. మీ పార్ట్నర్ అయితే వస్తారు. రెడీగా ఉండండి. అంటే మీరు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. ఎప్పుడు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా అని చెప్పి. బట్ రెడీగా ఉండండి. కొన్ని వారాల్లో మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికైతే వస్తారు. మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో మీ రిలేషన్ విషయంలోని అది మేము అర్థం చేసుకున్నాము. అందుకనే మళ్ళీ మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకి పంపిస్తున్నాము అని చెప్పి ఏంజెల్స్ అయితే సజెషన్స్ ఇచ్చారు. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట. నిన్న ఫుల్ మూన్‌లో మీ పార్ట్నర్ అయితే నిజంగా డివైన్‌కి సరెండర్ అయ్యి మీ గురించి ప్రేయర్ చేస్తూ, బాధపడుతూ మీ ఎనర్జీస్‌లో అయితే ఉన్నారు. కన్ఫర్మ్‌గా మనకు అదే తెలుస్తుంది. 100% పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కంగారు పడొద్దు. టైం చూసుకుని మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. మనకి ఏంజెల్స్ కూడా చెప్పారు కదా! పంపిస్తాము అని చెప్పి. మీరైతే కాన్ఫిడెంట్‌గా, పాజిటివ్‌గా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండండి. ఈ పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా! జనరల్ రీడింగ్ కాబట్టి మీ లైఫ్‌లోకి ఈ పాజిటివ్‌నెస్ అంతా రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.